చిన్న ప్రోమో అనాలిసిస్ చెప్పుకుందాం. 10 to 12 minutes కొట్టేద్దాం. సో సెకండ్ ప్రోమో ఏదైతే వచ్చిందో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అక్కడ సంజన గారు ఆడటం, తనుజ గారి క్లాస్ పీకటం, దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు వేయటం స్పీడ్గా చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. అనదర్ మైల్స్టోన్ మనకు రాసేయం 54K. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇలాగే వీడియోస్ లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయాలి. చేస్తానంటే రీచ్ పెరిగింది. సో నేను ఇంత మట్టుకు చేసిన తప్పు ఏంటంటే అది అడగకపోవటం, నాకు అది అర్థమైంది అనమాట. సరిగ్గా స్ట్రెస్ చేసి. సో దయచేసి లైక్ చేయండి, దాని తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నాకెందుకు ఈ ఎపిసోడ్ తర్వాత ఆట మారిపోయింది అనిపిస్తుంది. అట్లీస్ట్ చాలా విషయాలు అంటే ఓవర్ ద వీక్ జరిగిన విషయాలు కానీ ఈ ఎపిసోడ్తో కానీ నేను విన్నదానికన్నా ఎపిసోడ్ బాగా వచ్చింది మన ఫీల్ వస్తుంది. నాగమామ స్టైల్ అరిచి చెప్పడం కాదు. సో అదైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేను చేయట్లేదు కూడా. అన్ని ఇష్యూల్ని డీప్గా టచ్ చేయడమే నేను కోరుకునేది. సో ఆయన అది డీప్గా వెళ్తున్నారు అని నాకు అనిపిస్తుంది. కొన్ని విషయాలు చూస్తున్నారు అనిపిస్తుంది. సో అందుకోసమే అసలు అంటే ఊహించిన విషయాలు కూడా ఆయన చెప్తున్నారు. అంటే నెయిల్ పెయింట్ వేయడానికి, అంటే అది ఒకవేళ ఆరకపోతే తిరిపియడానికి కూడా కన్సిస్టెంట్ ఉన్నారు అని చెప్పి. సో చూస్తున్నారు అనిపిస్తుంది. సో చూస్తేనే కొంచెం గట్టిగా మాట్లాడగలరు కాబట్టి ఆ ఫీల్ అనేది వచ్చింది, ఆ వైబ్ అనేది వచ్చింది ఆ ప్రోమో చూసి. సో మాట్లాడదాం. మీ అందరికీ ఎందుకు లేట్ అయింది ప్రోమో అని కూడా అనిపించుండొచ్చు. చాలా చాలా కాంటెంట్ షూట్ అయిందంట. నాకు షూట్కి వెళ్ళిన వాళ్ళు చెప్పినప్పుడు అన్న చాలా ఉందన్న, కొంచెం డిఫికల్ట్గా గుర్తుంచుకోవడం కూడా కష్టమని చెప్పారు. అందుకే దీనికన్నా ముందు వీడియో షూట్ అప్డేట్స్ అని పెట్టా. ఎంత ఉంటుందో చూడండి. చాలా చాలా విషయాలు టచ్ చేశారు అన్నది. మరి ఎన్ని ఉంచుతారో ఎన్ని లేపేస్తారో తెలియదయ్యా. సో ఇక్కడ వైఆర్ క్రయింగ్ అని చెప్పి సంజన గారిని, సో ఇది స్టార్టింగ్ జరిగిందా మధ్యలో జరిగిందా అని చెప్పి ఆవిడేమంటారంటే, సార్ నన్ను కార్నర్ చేస్తున్నారు నా ఫీలింగ్ వస్తున్నారు. ఇది మనం ఎన్నిసార్లు ఇప్పుడు చెప్తే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. మేడం మిమ్మల్ని మీరు ఒకళ్ళు కార్నర్ చేయాలి కానీ, మీరు 10 మందినైనా కార్నర్ చేయాలి కానీ వాళ్ళందరూ కలిపినా కూడా మిమ్మల్ని కార్నర్ చేయలేరు మేడం అని చెప్పి మనం చాలా సరదాగా చెప్పుకున్నాం. ఆ సరదా నుంచి గేమ్ మోడ్ సీరియస్లోకి వెళ్ళిపోతుంది. చెప్పాను కదా, ఒక లైన్ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఆవిడ లైన్ దాటుతున్నారు. సో ఫ్యాన్స్ కనిపించుండొచ్చు, ఆవిడ కాంటెంట్ ఇద్దాం అనుకుంటున్నారు, మీరు అర్థం చేసుకోవాలి ఇది అని చెప్పేసి. ఇక్కడ ఎవరు వచ్చినా సరే కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయొచ్చు, బట్ ఆ లైన్ అనేది దాటకూడదు. లైన్ లోపల నుండి ఎన్ని చేస్తే కూడా మనం సమర్థించవచ్చు. మనం సమర్థించలేదు ఫస్ట్ 3 weeks సమర్థించాం కదా. అప్పుడు లేని బాధలు ఇప్పుడు ఎందుకు వస్తాయి అర్థం కావట్లేదు. పాయింట్ తర్వాత అది ఇరిటేషన్ వచ్చినప్పుడు ఇరిటేషన్ చెప్తారు ఎవరైనా. మనం న్యూట్రల్గా ఆలోచించి యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది ఆలోచించుకోవాలి. ఫ్యాన్స్ కాబట్టి సమర్థించుకోవచ్చు, బట్ అదైతే మాత్రం లైన్ దాటిపోయినట్టే. సో నెక్స్ట్ ఇంకా స్టిల్ ఆవిడ నిన్న జరిగిన బిర్యానీ థమ్స్అప్ టాస్క్ మనం చూడలేదు, నేను విన్నదే కాబట్టి అది మన ఎపిసోడ్లో చూసిన తర్వాత అక్కడ బర్నీ గారు తప్పు చేశారా, సంజన గారు తప్పుగా అర్థం చేసుకున్నారా అని చెప్పి ఒక మాట సంజన గారు తీసుకోలేకపోతే ఆవిడ చాలా మాటలు వెనకాల అనేశారు. కచరా మైండ్ సెట్ అని, చీప్ మైండ్ సెట్ అని, సిగ్గు లజ్జ లేదని, సారీ చెప్పలేదని, ఆ సోఫాలో కూర్చొని ఎమ్మెల్యేలతో ఆవిడ ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలు అనేశారు. ఎవరిని? తనుజాని. అంతకుముందు సైకో అని చెప్పి శ్రీజాని కూడా అనేశారు. అసలు ఆ సాక్రిఫైస్కి వాల్యూ లేదా అనేశారు. ఆ వీడియో ఎందుకు ఇట్లేదు నాకు అర్థం కావట్లేదు. ముందు అది వేయాలి కదా, సాక్రిఫైస్కి వాల్యూ. ఆవిడకి ఇచ్చిన సాక్రిఫైస్ అసలు పెద్ద సాక్రిఫైజే కాదు. అక్కడ ఏమైనా 5 kilos కాఫీ పౌడర్ ఉందా అన్నారు. అలాంటి వీడియోలు వేయచ్చు కదా, అయ్యేరు. సో ఎందుకంటే సంజన గారికి మరీ అంత బ్యాడ్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు అట్లీస్ట్. ఎందుకంటే ఎన్ని లైవ్లో వచ్చినాయి కానీ ఎపిసోడ్స్ రాలేదు, టీవీ ఆడియన్స్కి ఎవరికి తెలియదు. అవన్నీ వస్తే కనుక ఇంకా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు ముందు తీసుకెళ్దామని అనుకుంటారు. అందుకోసం చాలా నిదానంగా నెమ్మదిగా చెప్తున్నారు. ఆవిడ మరీ డౌన్ చేయాలనుకోవట్లేదు, అట్ ద సేమ్ టైం ఆవిడకి మరీ హైప్ ఇచ్చేయాలనుకోవట్లేదు. రెండు చేస్తున్నా తప్ప ఇదైతుంది కాబట్టి ఆవిడ చాలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తాను నాకు అనిపించింది. ఆ ప్రోమో చూస్తే నైట్కి మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. దాని తర్వాత నాకైతే మాత్రం ఆవిడ అలా అంటాం చాలా విజిబుల్గా అనిపిస్తుంది గేమ్ ప్లాన్లో భాగమే అని చెప్పి. నైట్ మాట్లాడదాం. మీ అందరికి ఈరోజు స్టార్స్ వస్తాయి, వాటితో పాటు చుక్కలు కూడా కనిపిస్తాయి. చుక్కలు ఇస్తూ చుక్కలు చూపిస్తా అని చెప్పి ఇది మన నైట్కి తమ్నైల్లో వాడుకుందాం. ఇన్ని వీడియోలు చేస్తే తమ్నైల్ ఏం పెట్టాలి అర్థం అట్లా చోరకే ఒకటే టాపిక్ మీద 2-3 సార్లు చేసినప్పుడు రిపీటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ ప్రేమ కథ నాగార్జున విన్నారంట. నేనైతే కొద్దిగా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసా. సో ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు ఇమాన్యుల్, మిస్ అవుతున్నాడు ఇమాన్యుల్. సో ఎలా ఉంది ఏంటి చెప్పండి అంటున్నాడు. సో నిజంగా స్కిప్ చేసాను కాబట్టి నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. కానీ నెక్స్ట్ తనుజ గారికి మాత్రం, తనుజ గారి ఆట ఈ రోజుతో కనుక మారకపోతే, ఆవిడకి విషయం అర్థం కాకపోతే తనుజ గారి ఫ్యాన్స్ ఇంక తనుజ గారి మీద హోప్స్ వదిలేసుకోవచ్చు. సో ఆవిడకి చాలా పాజిటివ్స్ ఉన్నాయి, బట్ బిగ్గెస్ట్ మైనస్ చిరాకు పడిపోవటం. బేసికల్గా ఏడవటం కూడా కాదు, క్విక్గా రియాక్ట్ అయిపోతారు. అది ఆ వీడియో చేసి అంతా చూపించిన ఆవిడ చూసుకునైనా సరే ఆవిడకి తెలిసి తగ్గాలి. అలాంటివన్నీ తగ్గించుకోవాలి. తగ్గటం అంటే అలాంటివన్నీ తగ్గించుకోవాలి. గేమ్లో ముందుకు వెళ్తారు, ఆవిడకి అప్రిషియేషన్ కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. సో హౌస్లోకి వెళ్ళడానికి వచ్చావా, నువ్వు బంధాలు చేసుకోవడానికి వచ్చావా? ఇది పర్టికులర్గా ఏ బంధం గురించి మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. రీతి కోసమా, బర్నీ గారి కోసమా, లేదంటే ఇమాన్యుల్ కళ్యాణ్ కలిసి ఇవ్వలేదు ఆ కెప్టెన్సీ దానికోసం ట్రిగ్గర్ ఏడ్చారా? సో ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. లెట్స్ సీ. లేదు సార్ జెన్యూన్ ఎమోషన్ అంటే బాత్రూంలో ఆవిడ ఏడ్చింది మొత్తం నాకు జెన్యూన్గా అనిపించింది. నాకేం యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు, జెన్యూన్గా అనిపించింది. ఎందుకంటే 2 రోజులు కింద మీద పడ్డారు, అటు ఇటు పడ్డారు, చేశారు కాబట్టి వస్తుంది. సో ఎవరు ఏడ్చినా టాస్క్ ఓడిపోయిన తర్వాత అలాగే ఉంటుంది. బట్ ఆవిడది ఓవర్ ఏంటంటే ఆవిడది ఎమోషనల్ పర్సనాలిటీ కాబట్టి ఇంకా అదంతే. కానీ ఆవిడ కంట్రోల్ చేసుకోవాలి, అదర్వైజ్ ఇరిటేటింగ్గానే ఉంటుంది ఓ పాయింట్ ఆఫ్ టైం తర్వాత. ఎందుకు ఇంత సాగదీస్తున్నారని చెప్పి.
సో ఆయన అది నిన్ను నీ ఆటలోనే ముంచేస్తుంది అని చెప్పారు. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఓ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇరిటేషన్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఈవిడ ఎలాగైతే ఒక సంజన గారు ఎలా అయితే దొంగతనాలు ఏవైతే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇరిటేటింగ్ ఉన్నాయి, అదే తనుజ గారు ఇంట్రా ప్రతిదానికి ఏడుస్తారు, మరి అది చాలా ఎక్కువ ఏడుస్తున్నారు, ఇరిటేటింగ్గా ఉంది, యాక్సెప్ట్ స్పోర్టినెస్ లేకపోతే ఎలా, ఓటమిని యాక్సెప్ట్ చేయలేకపోతే ఎలాగా అని చెప్పి ఆవిడ కూడా అయ్యే పాయింట్స్ వస్తాయి, ఇద్దరికి అప్లికబుల్ అవుతాయి సేమ్ థింగ్. సో నీ ఆటలో ముంచేస్తుంది. టీ కప్లో తుఫాన్ విన్నాం, ఇప్పుడు మనం పోపులో సునామీలా ఉంది ఇది అని చెప్పి. సో పోపు విషయం ఏదైతే ఉందో అది కొంచెం గట్టిగానే క్వశ్చన్ చేశారు. ఇందులో ఇద్దరిని తప్పుపట్టారు, ఈ ఇద్దరితో పాటు పవన్ని, నెక్స్ట్ ఆవిడ దివ్యాన్ని కూడా తప్పుపట్టారంట. సో ఇక్కడ సార్ ఆ రోజున ఎప్పటికీ ఊహించుకుంటేనే ఎప్పటికీ వద్దనిపిస్తుంది, చాలా మాటలు అనేవి సార్, నేను వెళ్ళలేని మాటలు విన్నాను అది అని చెప్పి. నాగార్జున గారు ఇక్కడ అంటే వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్లో వీడియో వస్తే చేస్తారు, అక్కడ వీడియో ప్లే చేశారు. వీడియో ప్లే చేయకముందు ఎవరు తప్పు అని అడిగారు ఎమ్మెల్యేని, మా అమ్మదే తప్పు అన్నాడు. వీడియో ప్లే చేసిన తర్వాత లేదు సార్ తనుజది తప్పు, ఆ ప్యాకెట్లు ఎసరడంతోనే మా అమ్మ ట్రిగ్గర్ అయినట్టుంది, సో అక్కడ ఆవిడ చెప్పింది ట్రిగ్గర్ అయ్యానని చెప్పండి. సో తనుజది తప్పు అన్నారు. ఇక్కడ ఇద్దరికీ అయినా న్యాయం చెప్పారని చెప్పి. దానికన్నా ముందు దివ్యతో మాట్లాడారు. టెనెంట్స్కి ఓనర్ ఏం కావాలో చెప్తే టెనెంట్స్ చేయాలి, అది రూలు. అంటే నేను అది రెస్పాన్సిబిలిటీ కదా, అంటే నేను చేయను అనలేదు సార్ అని చెప్తే, మరి చేయలేదు కదా అనగానే వాళ్ళు కూడా అంటే ఇక్కడ కట్టుగా ఉంది. లేదు సార్ మాకు ఫుడ్ మానిటర్ క్లియర్గా చెప్పారు, ఎవరు వచ్చి అడిగినా నాకు చెప్పండి అని. సో మేము అందుకని ఫుడ్ మానిటర్కి చెప్పాలనుకున్నాం, మధ్యలో ఆపి నేను చేస్తానని అనుకున్నా, వాళ్ళు కూడా ఎస్కలేట్ అయిపోయింది అన్న విధంగా ఆవిడ చెప్తున్నట్టున్నారు. దీని తర్వాత నాగార్జున గారు తనుజాని ఆ ప్యాకెట్ వేసడం కరెక్ట్ కాదు, అది చాలా ఇదిగా ఉంది, అది నీ తప్పు. అలాగే అక్కడ తనుజ ఓనర్ అక్కడ దానికి కిచెన్ మానిటర్ అయినప్పుడు నువ్వు వెళ్ళి ఆ సరుకులన్నీ తీయటం, ఆ షెల్ఫ్లు తీయటం, ఎన్ని తీయటం అది కరెక్ట్ కాదు అని చెప్పి సంజన గారికి. సో ఇలాగా మీరు అసలు ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి. నాకు తెలిసి సంజన గారిని నీకు కావాల్సింది పోపా ఫైటా అన్న డైలాగు సంజన గారికి వెళ్ళి ఉంటుంది. సో అది ఎక్కువగా మనకి ప్రోమోలో హైలైట్ చేసింది సంజన గారి ఇష్యూ. ఈ పోప్ ఇష్యూ కన్నా కూడా మనకి పోప్ ఇష్యూ ఎపిసోడ్లో వస్తుంది కాబట్టి చూద్దాం. సో ఆవిడ ఏంటంటే ఆ దొంగతనాల గురించి మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నారు. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా ఈ దొంగతనాలు ఇవన్నీ జరిగినప్పుడు ఫ్లోరా గారు సంజన గారు కలిపి నాగార్జున గారు సార్ ప్లీజ్ సార్ చూపించారు సార్, ఇచ్చేసారు, అది కామెడీ వెళ్ళిపోయింది, కామెడీ వెళ్ళిపోయింది, ఇప్పుడు లేదు ఆ సిచ్యువేషన్. అందుకోసం సీరియస్గా ఉంది సార్. నవ్వుతుంటే ఇది కాంప్లిమెంట్ కాదమ్మా, విషయం మ్యాటర్ సీరియస్ అని చెప్పారు. యూఆర్ ఫర్గెటింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాంక్ అండ్ థెఫ్ట్. సో అల్లరికి దొంగతనానికి చాలా చిన్న డిఫరెన్స్ మర్చిపోతున్నాం, అది చాలా ఇరిటేటింగ్ ఉంది, అందరినీ హట్ చేస్తుంది అని. ఒక గుడ్డు తీసుకుంటే అల్లరి, అందరు గుడ్లు తీసుకుని తినేస్తే అది అల్లరి కాదు. అది దట్టు ఆఫ్టర్ ఆల్ దీస్ మెనీ డేస్ అండ్ దీస్ మెనీ వీక్స్, 4 weeks తర్వాత అందరూ ఈ ట్రిగ్గర్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి ఉన్న టైంలో, దట్టు ఫుడ్కి రెడీగా ఉన్న టైంలో అలా చేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా. సో బేటా ఆ బోర్డు మీ మమ్మీ మెడలో వేసే అని చెప్పి క్యూట్గా మన ఇమాన్యుల్ చెప్పారు. మనోడికి గోల్డెన్ స్టార్ వచ్చింది. సో మనోడు వేసాడు. నీ కోసం 4 సాక్రిఫైస్ చేశారు, ముందుకు వచ్చారు. ఆ 4 ఇప్పుడు నీ పక్షాన లేరు. ఇమాన్యుల్ ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. 3 లేరు, రీతు లేదు, బర్నీ లేరు, అండ్ ఆవిడ కూడా లేరు. అది బికాస్ ఆఫ్ యువర్ ప్రాంక్స్ అనే కాదు, వాళ్ళతో అయిన ఇష్యూస్ వల్ల కానీ ఏదైనా సరే. తనుజ గారితో ఇష్యూ అయింది, బర్నీ గారితో ఇష్యూ అయింది, రీతుతో అంత ఇష్యూ అవ్వాలి ప్రస్తుతానికైతే మాత్రం. అదే ఆ ఎగ్గుతో ఇష్యూ అయినట్టే ఇండైరెక్ట్గా. సో అమ్మాయిలు మమ్మీ కంపారిజన్ ఏదైతే ఉందో అది ఎందుకు చేసో తప్పు కదా అని ఇది నేను చెప్పినట్లేను కదా, నాకు తెలిసి చెప్పాను. సో ఈ పాయింట్ అయితే మాత్రం గట్టి పాయింటే. యాక్చువల్గా పవన్ కనుక దీనికి రియాక్ట్ అయ్యి ఉంటే, ఏడ్చున్నా రియాక్ట్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉండేది. వీళ్ళకి ఎక్కడ ఇలాంటివి రావట్లేదు వీళ్ళకి పాపం. నాకు అక్కడ ఇది అనిపిస్తుంది, ఏడ్చుంటే అంత ఇది అయ్యేది. పవన్ ఎలా అంటారు నన్ను అది అని చెప్పి, నేను అందరినీ ఈక్వల్గా చూడటానికి ట్రై చేస్తున్నాను అది అని చెప్పి. సో మేబీ నా ఏజ్ ప్రాబ్లం ఏమో అని చెప్పి. బట్ ఏదైనా ఆవిడ ఆ మాట అనడం తప్పు. సో దాన్ని అసలు ఎలా అంటావు అలా అని చెప్తే సంజన గారు ఇన్ మెనీ సిచ్యువేషన్స్ మమ్మల్ని పక్కన పెట్టేస్తున్న ఫీలింగ్ వస్తుంది సార్. సో నిన్న కూడా టాస్క్లో అంటే ఆ బిర్యానీ టాస్క్లో కూడా పవన్ వెళ్ళి పరిగెత్తుకొని తీసుకొస్తాడన్నది నాకు అర్థం కాలేదు. నేను పరిగెత్తాలంటే నేను పెద్ద పరిగెత్తాలనుకున్నా. ఆ ఫస్ట్ ప్రోమో వస్తే ఏం లేదు, ఆవిడ బయట తీసుకొస్తే అక్కడి నుంచి పరిగెత్తి తీసుకొచ్చి పెట్టడం కదా. దానికి పవన్ ఎందుకు వెళ్తాం? అది కూడా జస్ట్ ఒక స్పాన్సర్స్ టాస్క్. పవన్ని తగ్గించుకోవాలి, ప్రతి దాంట్లో స్వార్థం ఉండకూడదు. నేను ఆడతారా అంటే కుదరదు. చిన్న స్పాన్సర్ టాస్క్. సంజన గారు ఆడొచ్చు, తనుజ గారు ఆడొచ్చు. అక్కడ ఏమైనా పోనీ అలిసిపోయేది ఉందా, ఓడిపోయేది ఉందా? ఆవిడ తీసి ఇవ్వాలంటే ఒక్కొక్కటి ఎంతసేపు పడుతుంది? దానికి ఎందుకు గొడవ నాకు అర్థం కాదు. అమ్మో ఇప్పుడు ఎందుకు చూద్దాం, చూసిన తర్వాత దాని గురించి గట్టిగా మాట్లాడదాం. పవన్ ఎందుకు అలా గొడవ చేశారు ఏంటి అని చెప్పి వాళ్ళిద్దరు వద్దన్నారని నిన్నాను కాబట్టి దీని గురించి వద్దు. సో నిన్న కూడా టాస్క్లో ఛాన్స్ అవ్వలేదు అన్నట్టు చెప్తా ఉంటే నాగార్జున గారు ఎలా సంజన నువ్వు అలా అంటే 4 పీపుల్ నీ కోసం సాక్రిఫైస్ చేస్తే నువ్వు ఎలాగ నాకు ఇంపార్టెన్స్ లేదని ఫీల్ అవుతావు అని చెప్పి అన్నారు. దాని తర్వాత నువ్వు చేతికి నెయిల్ పెయింట్ వేసుకున్నా నీకు తినిపించడానికి ఒక అసిస్టెంట్. ఇది ఫ్లోరా గారికి అర్థమవుతుంది. ఫ్లోరా గారు అమ్మో ఇదేదో రాంగ్ వెళ్తుందని చెప్పి నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పి నెక్స్ట్ 2 weeks వాడితో జాగ్రత్తగా ఉంటారు. దాని తర్వాత అందరికీ తెలుసు నువ్వే ఎక్స్ తినేసావని. కానీ ఒక్కళ్ళు కూడా నిన్ను ఒక మాట అలా నువ్వు ఎలా చెప్తావు నువ్వు అన్ఇంపార్టెంట్ అని. అండ్ ఇది బేసికల్గా అన్ఇంపార్టెంట్ కదా ఆవిడతో ఎందుకు లేమాకని అనుకుంటున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ నాట్ రైట్ సంజన. సో సంజన మాటలు నాకు ఏదో అన్నారు, దిస్ నాట్ రైట్ సంజన అన్నారు. మాటలు అలాంటి మాటలు అనకనేదో. సో మొత్తానికి సంజన గారికి అయితే ఒక రియలైజేషన్ ఏంటి అంటే ఇది వర్కౌట్ అవ్వదు.
ఏవైతే దొంగతనాలు ఉన్నాయో ఈ వర్కౌట్ అవ్వదు. ఎయిదర్ నేను వాళ్ళ ఫ్యాన్స్ కానీ సంజన గారి సిచ్యువేషన్ అర్థం చేసుకొని కానీ మాట్లాడాలంటే నాకు ఆ సిచ్యువేషన్ అర్థమైద్ది. వీళ్ళందరూ దూసుకుపోతున్నారు గేమ్లో ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టి, ఆవిడ ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టలేరు. సో బ్రెయినే పెట్టాలి. అపార్ట్ ఫ్రమ్ టాస్క్లో బ్రెయిన్ పెట్టని కాకుండా ఇంక సపరేట్గా ఏం చేయగలరు అన్న విధానంలో ఆవిడ ఆలోచిస్తున్నారు. కానీ బ్రెయిన్ పెట్టే టాస్క్లు వస్తాయి, బ్రెయిన్ పెట్టాలి. ఆ టైంలో ఆవిడ మొన్న పెట్టారు 5th రౌండ్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ ప్లాన్, బాగా ఎగ్జిక్యూట్ చేశారు, ఆవిడకి ఫేవరబుల్గా వచ్చింది రిజల్ట్ కూడా. కానీ దాని తర్వాత ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకున్నారో అది ఇమ్మాన్యుయల్తో కలిసి ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఆవిడ కొంచెం ఫెచ్ అవ్వచ్చు, పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేయాలంటే దొంగతనాలు మాత్రం కాదు, సంథింగ్ ఎల్స్ తన గేమ్ని మార్చాలి, అక్కడ అర్థం చేసుకోవాలి. లేదంటే మాత్రం అది ఇరిటేటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇవిడికి ఇంకో పనిష్మెంట్ కూడా వచ్చింది. అదేంటంటే టెనెంట్ హౌస్లోకి పంపిస్తున్నారంట, అక్కడి నుంచి ఒకరిని స్వాప్ చేస్తున్నారు, హరీష్ గారు వస్తారని. ఇంకో విషయం ఏంటంటే అఫీషియల్గా ఎలిమినేషన్ కంప్లీట్ అయిపోయింది, బజ్ కూడా జరుగుతూ ఉంది ప్రజెంట్. హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు హౌస్లో నుంచి. ఒక్క డౌట్ ఏముండిపోయిందంటే అది హౌస్ లోపల ఓటింగ్ జరిగిందా లేదా అని. ఒకళ్ళేమో జరగలేదని చెప్పారు, మెయిన్ సోర్స్ నుంచి జరగలేదు, అసలు ఏం లేదు, డైరెక్ట్ ఎలిమినేషన్ అని చెప్పారు. ఇంకోళ్ళు మాత్రం జరిగింది అన్నట్టు చెప్పారు. అదే కన్ఫ్యూజన్ ఉండిపోయింది, కానీ బట్ మేజర్గా జరగలేదని నేను అనుకుంటున్నాను. సో ఇది ప్రోమో అనాలిసిస్. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్గా పిన్ చేసి ఉంచుతాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. సో అక్కడ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఏదైనా స్పెసిఫిక్గా వస్తూ ఉంటే. వైల్డ్ కార్డ్స్లో ఎక్స్ కంటెస్టెంట్స్ లేరు, నేను చెప్పేశాను, 2 కన్ఫర్మ్ అయ్యారు. 100% ఉన్నోళ్ళు చెప్పాను నేను, దిబ్బెల మాదిరి గారు, నెక్స్ట్ ఆవిడ పేరేంటి అలెక్య చిట్టి పికల్స్. సో అదనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ పేర్లు చెప్పడం కానీ సుహాసిని గారిని కన్సల్ట్ చేశారు, కావ్య గారిని కన్సల్ట్ చేశారు, కానీ వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ ఏమీ లేదు. కావ్య గారు అయితే అసలు లేదు, సుహాసిని గారిది అవుతుంది అటు ఇటు. ఎక్స్ కంటెస్టెంట్స్ వద్దనుకున్నారు కాబట్టి అమర్ లేనట్టే. సో అంతకుమించి పెద్ద ఏం లేదు, కుదిరితే వీడియో చేస్తాను దీనికోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.